హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. ఈరోజైతే మనం మెంతెంకూర పెసరపప్పు అయితే చేసుకుందామండి. దానికోసం మెంతెంకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. అలానే పరోటా కోసం అయితే మునగాకు కూడా హార్వెస్ట్ చేశానండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది. ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ అండి, పెసరపప్పు, మెంతెంకూర, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకుని పెసరపప్పు అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడైతే పెసరపప్పు దోరగా వేగింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకొని మళ్ళీ అయితే ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయితే వేగిపోయింది కదండి. ఇప్పుడైతే మనం దీనిలో పెసరపప్పు అయితే వేసుకోవాలండి. పెసరపప్పు కూడా కొద్దిగా లైట్గా నూనెలో మగ్గిన తర్వాత మెంతెంకూర అయితే యాడ్ చేసుకోవాలండి. దీనిలోనే ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనమైతే మెంతెంకూర అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మెంతెంకూర యాడ్ చేద్దామండి. మెంతెంకూర అంతా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలాగైతే అయ్యింది కదండి. కాసేపు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. కాస్త మగ్గింది కదండి. ఇప్పుడైతే దీనిలోనే టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటా కూడా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కారం అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ: కారం, ధనియాల పొడి, సరిపోయినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని కలుపుకొని కాస్తంత కొబ్బరి పొడి అయితే వేసుకొని కొబ్బరి పొడి వేసుకుందాం. ఇప్పుడైతే అన్నీ కలుపుకుందామండి. ఇదిగోండి, పెసరపప్పు మెంతెంకూర రెడీ. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.